వైద్య విద్యార్థులు వారి సెలవుల్లో వారి గ్రామాలకు వెళ్లే వారంతా తమ ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ ఆర్ఎంసీలో స్వచ్ఛ సంకల్ప్ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పాండురంగ విఠల్, హెచ్డిఎస్ సభ్యుడు మేక లక్ష్మణమూర్తిలు మొక్కలు నాటారు. అనంతరం అనాటమీ లెక్చర్ గ్యాలరీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విద్యార్థులతో స్వచ్ఛ సంకల్ప్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు స్వచ్ఛ సంకల్ప్ లో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శశి, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఆర్ఎంసీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే చాలా మందికి ఎన్ని చెప్పినప్పుడు కూడా స్లమ్ ఏరియాలో చెత్త అంతా మనం కలెక్ట్ చేయడం కోసం ఒక 2 ఇస్తున్నాం, డస్ట్బిన్ 2 గ్రీన్ ఇస్తుంటే అందులో వేసి ఇంటింటికి వాళ్ళు కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇవ్వాలని కూడా చెప్తున్నాం. కొంతమంది అవేర్నెస్ ఉంది, కలెక్ట్ చేస్తున్నారు, ఇస్తున్నారు కూడా. కొంతమంది అయితే ఆ చెత్తంతా తీసుకొచ్చి కాలువలోనే చేస్తున్నారు. ఎన్ని చెప్పినప్పుడు కూడా ఆ కాలువలన్నీ కూడా మళ్ళీ దోమలతో నిండిపోవడం, మళ్ళీ అవి మనం కొట్టడం, ఇవన్నీ వ్యాధులు వస్తున్న సంగతి తెలిసినప్పుడు కూడా, ఎంత చెప్పినప్పుడు కూడా అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. అలాంటి చోట్లకి మేము కొంతమంది ప్రధానమంత్రులు అందరూ వెళ్తే చెప్తే మళ్ళీ వాళ్ళు వింటున్నారు. అందుకే నేనేమంటున్నానంటే, మీరు మీ గ్రామంలో ఏదైతే గ్రామంలో ఉంటారో, ఏ ప్రాంతంలో ఉంటారో, మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఆ ప్రాంతాన్ని ఒక అడాప్ట్ చేస్తున్నట్టుగా, అంటే గ్రామాన్ని దత్తత చేస్తున్నట్టుగా మీ ప్రాంతాన్ని మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ అవేర్నెస్ తీసుకొస్తే ఈరోజు మీ చైతన్యం వల్ల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రదేశాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి మీరు ఉపయోగపడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. Never leave anyone in parked vehicles, especially your pets. You should not leave. Avoid strenuous activities, schedule workouts and heavy tasks during cooler hours, and don't waste water. Use it wisely and responsibly. Avoid burning waste. It contributes to pollution and raises local heat. I sincerely thank our Honorable MLA Vanamal Venkateswara for gracing this program despite his busy schedule today. I extend my gratitude to our Vice Principal Dr. Umamaswara and Shashi Madam, the heads of the department's faculty and the staff who support these initiatives, and to the media for helping us to take this message to the wider public. Let us remember that beating the heat is not only a seasonal concern, it's a matter of public safety, sustainable living and environmental stewardship. I encourage each one of you to take personal responsibility and inspire others to follow. Let Rangaraja Medical College become a model campus that reflects both academic excellence and environmental responsibility. Together let us build a structure, Swarna and sustainable Andhra. Thank you and all for Jai Hind. వనమాడి వెంకటేశ్వర గారికి, అలాగే మన ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ గారికి, అలాగే సూపరింటెండెంట్ అయిన విఠల గారికి, వైస్ ప్రిన్సిపల్స్ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ మేక లక్ష్మణ గారికి, వాళ్ళకి ఇన్ని కార్యక్రమం ఉన్నా కూడా ఈ మన చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆదేశాలను పాటిస్తూ క్రమం తప్పకుండా మనం అడిగిన వెంటనే ఏమాత్రం సంకోచించకుండా ఇన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా అటెండ్ అవుతున్న మన శాసనసభ్యులు గారికి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మీ అందరికీ అలాగే మీడియా మిత్రులు కూడా వారి కర్మాన్ని కృతజ్ఞతలు తెలుపుతున్నాను.